దారి లేక 1.5 కిలోమీటర్ నడిచిన, ఒక 1.5 కిలోమీటర్ నడిచిన నిండు చూలాలు, వాగు దాటగానే ఒడ్డున ప్రసవం, శిశువు మృతి. ఇది వాస్తవ పరిస్థితి. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రసవ వేదన పడుతున్న గిరిజన మహిళల పరిస్థితి కడు దయనీయంగా ఉన్నది. ఆసుపత్రిలో మినిమం ఫెసిలిటీస్ లేవు, అటువైపు రోడ్డు సౌకర్యం లేక గర్భిణీ స్త్రీలు నడవాల్సిన పరిస్థితి. ఇది ఒక్కటే కాదు, మీకు ఇంకా చెప్తా. ఇవాళ సిర్పూర్ టీ మండలం, అదే జిల్లా, గిరిజన నాయకుడు కుమ్రంభీం పేరు పెట్టుకున్న జిల్లాలో సిర్పూర్ టీ మండలంలోని చీలపల్లె గ్రామానికి చెందిన, లింబుగూడ గ్రామానికి చెందిన గిరిజన మహిళ వెడ్మం మనీషా అనే గర్భిణి ఈ ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆసుపత్రికి తరలించే క్రమంలో డోలీ కట్టి కాగజ్నగర్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ మెరుగైన వైద్య సేవల నిమిత్తం నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పరిస్థితి విషమించడంతో వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆ వరంగల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈమెకు ఏడాది క్రితం వివాహం జరిగింది. ఇది గిరిజన మహిళల పరిస్థితి. అదే గిరిజన మహిళల పరిస్థితి చూడండి. వీళ్ళకి టిఫా స్కాన్స్ ఉంటాయి, గర్భిణీ స్త్రీలకు బ్లడ్ టెస్టులు ఉంటాయి. ప్రతి ట్రైమిస్టర్లో అంటే 3 నెలలకు ఒకసారి చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. 5 కిలోమీటర్లు నడుస్తారు వీళ్ళు. ఇది సిర్పూర్ నియోజకవర్గం, మా నియోజకవర్గమే. మురళిగూడ గ్రామానికి చెందిన 6 గర్భిణీలు నెలవారీ చికిత్సల కోసం మంగళవారం మండల కేంద్రంలోని పిహెచ్సికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడ్డారు. 102 వాహనంలో ఆసుపత్రికి వెళ్ళి చికిత్సలు చేసుకోవాల్సి వచ్చింది. అక్కడి నుంచి 102 వాహనం అందుకోవడానికి 5 కిలోమీటర్లు నడవాలి. ఇది పరిస్థితి. 5 కిలోమీటర్లు బురదలో నడిచిన గర్భిణులు దారి కష్టాలు దాటేదెప్పుడు? ఆసుపత్రికి వెళ్లేందుకు గర్భిణుల అవస్థలు. కిలోమీటర్ల దూరం బురదలో నడక. ఇది ఇంకొక గిరిజనుడు. ఇది మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం. ఇది కోనంపేట. జింజిరి జశ్వంత్ అనే వ్యక్తి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతా ఉన్నాడు. మూర్ఛ వ్యాధి వస్తే రోడ్డు సరిగ్గా లేక అక్కడ వాహనం రానంటే వాళ్ళ తండ్రి ఎడ్ల బండి కట్టుకొని తీసుకుపోతుండు హాస్పిటల్కి. మార్గ మధ్యలో చనిపోయాడు. ఇది నిజమైన పరిస్థితి. దీనికి అద్దం పడుతుంది. ఈ విధంగా ఉంటే సీతక్క గారు ఏం చెప్తారు? త్వరలో 4 ఏళ్లలో ప్రతి ఊరికి తారు రోడ్లు, వాగులపై వంతెనలు. ఈనాడు ముఖాముఖిలో మంత్రి సీతక్క గారు పంచాయతీరాజు మినిస్టర్ కూడా, ఆదివాసీ మహిళ కూడా, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రేవంత్ రెడ్డి గ్రూప్లో ఇంపార్టెంట్ మెంబర్ కూడా. అటుపోతే ఇవాళ మా జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి కూడా. వీరి బాధ్యత రహితమైన లెక్కలు చూడండి ఎట్లున్నాయని. ఇది పరిస్థితి అట్లా ఉంటే రోడ్ల పరిస్థితి ఈ ములుగు జిల్లా వెంకటాపురంలో ఎట్లున్నది ఒకసారి చూడండి. ములుగు జిల్లా వెంకటాపురం నుంచి భద్రాచలం వైపు వెళ్ళే రహదారి దుస్థితి ఇది మీ జిల్లాలోనే. కాబట్టి పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఎందుకు ఈ విషయాలు తెలియజెప్పాల్సి వస్తుందనంటే, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పేరిట మీరు వేడుకలు చేసి ఆదివాసులకు ఏదో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఒక్క కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతాల్లో అనుమతుల కోసం ఫారెస్ట్ డిపార్ట్మెంటుకు కొంత మొత్తం చెల్లించాలి. అది సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా అక్కడ రోడ్డు వేయాలన్నా లేకపోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా ఫారెస్ట్ మిటిగేషన్ మెజర్స్ కోసం డబ్బులు చెల్లించాలి. 12 కోట్ల